హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీ ఫ్లాష్. ఈ మధ్య సినీ ఈవెంట్స్లో హీరో హీరోయిన్లకు డైరెక్టర్ నిర్మాతలకు ఎదురయ్యే కొన్ని ప్రశ్నలు ఒక్కోసారి నవ్వులు పూయిస్తుంటే ఒక్కోసారి హాట్గా మండించేస్తున్నాయి. అక్కడి వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి ప్రశ్న ఎదురయ్యింది మన అందరి బేబీ ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్యకు. దానితో హీరో డైరెక్టర్లు రంగంలోకి దిగి మరీ ఆమెను సపోర్ట్ చేశారు. మరి ఆమెను సపోర్ట్ చేసేగా అంతగా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. బేబీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య ఇప్పుడు ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆమెకు ఎదురైన ఒక ప్రశ్న కాస్త ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చింది. బేబీ సినిమాలోని క్యారెక్టర్ ఇమేజ్ను మర్చిపోలేకపోతున్నారా అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు వైష్ణవి వెంటనే స్పందించలేకపోయింది. అయితే అదే సమయంలో హీరో ఆనంద్ దేవరకొండ, దర్శకుడు ఆదిత్య హాసన్ ఆమెకు అండగా నిలిచారు. పాత్రను బట్టి నటన మారుతుందని, ఒకే రకమైన ఇమేజ్ను ఎవ్వరూ కొనసాగించలేరని ఆనంద్ దేవరకొండ అన్నారు. బేబీలో వైష్ణవి అద్భుతంగా నటించిందని, ఎపిక్లో కూడా బలమైన పాత్రతో కనిపించబోతుందని, సాధారణంగా మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయని, అలాంటిది వరుసగా అలాంటి అవకాశాలు వైష్ణవికి రావటం గొప్ప విషయమని ఆనంద్ దేవరకొండ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సహనటి కోసం హీరో ముందుకు రావటం నిజంగా అభినందించాల్సిన విషయం. మరి ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ కూడా బేబీ రేంజ్లో హిట్ అవుతుందో లేదో, అలాగే ప్రేక్షకులను అసలు ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్ సినీ ఫ్లాష్.